వెల్కమ్ టు ఆర్ఎంసీ కోచింగ్ సెంటర్ అనంతపూర్. ఈరోజు క్లాస్లో మనము సింప్లిఫికేషన్ అనే టాపిక్లో ఉన్నాం. సింప్లిఫికేషన్లో ఆల్రెడీ ఒక 24 ప్రాబ్లమ్స్ మనం చేసాం. ఆ 24 తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 25 చూడండి. 0.25 ఇంటూ 0.25 మైనస్ 0.24 ఇంటూ 0.24 బై 0.49 దీని వాల్యూ ఏమవుతుంది అని క్వశ్చన్గా ఇచ్చాడు. మరి దీని ఆన్సర్ ఎలా తీసుకోవాలి చూడండి. 0.25 ఇంటూ 0.25 నంబర్స్ రిపీట్ అయితే ఆ రిపీట్ అయిన నంబర్స్ను ఏ బీలుగా తీసుకోమని చెప్పడం జరిగింది. ఇక్కడ 0.25 అనేది 2 టైమ్స్ వచ్చింది. అగైన్ 0.24 2 టైమ్స్ వచ్చింది. అంటే ఇక్కడ ఇది 0.25ని ఏ అని 0.24ని బి అని అనుకున్నట్లయితే ఇది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఇది ఏ స్క్వేర్, ఇది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఇది బి స్క్వేర్ అనుకుంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఈ రెండు, ఇది వాల్యూ ఎట్లా ఉందంటే 49 అంటే 0.49. 49 ఎట్లా వచ్చింది? 25 ప్లస్ 24 యాడ్ చేసుకుంటే 49 అవుతుంది. కాబట్టి డినామినేటర్లో ఏమొచ్చింది? 0.49. సో 0.49 అంటే అర్థం ఏంటి? రెండు కలిపితే వచ్చిన వాల్యూ వేసాడు కాబట్టి అక్కడ డినామినేటర్లో ఏ ప్లస్ బిగా తీసుకుంటున్నాం. ఫార్ములా ఏంటి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. 0.25 మైనస్ బి అంటే 0.24. సో ఎంత వస్తుంది? 25లో 24 పోతే 1 వస్తుంది. కాబట్టి అక్కడ 0.01 అనేది మనకు రావాలి. 0.01 అనేది ఆన్సర్ అవుతుంది. ఇది ఫార్ములా. ఓకే. సో ఇక్కడ మనకు ప్లస్ ఇస్తే డినామినేటర్లో ప్లస్ ఇస్తే ఇక్కడ డినామినేటర్ల విషయం చెప్తున్నాను. సో ఈ ఫార్ములా ప్రకారం మీరు గమనించాల్సింది ఏంటంటే డినామినేటర్లో ప్లస్ ఇస్తే ఇక్కడ మైనస్ తీసుకోవాలి, డినామినేటర్లో మైనస్ ఇస్తే ఇక్కడ ప్లస్ తీసుకోవాలి. డినామినేటర్లో ప్లస్ ఇస్తే ఆన్సర్లో మైనస్ తీసుకోవాలి, డినామినేటర్లో మైనస్ ఇస్తే ఇక్కడ ఆన్సర్లో ప్లస్ తీసుకోవాలి. ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. మరి అది అవుతుందా లేదా ఒక్కసారి చూద్దాం. చూడండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి బై డినామినేటర్లో ఏమి ఇచ్చాడండి? ఏ ప్లస్ బి ఇచ్చాడు. కాబట్టి ప్లస్ ఇస్తే ప్లస్ 2 క్యాన్సిల్ అయ్యి మైనస్ మిగులుతుంది. అదే మైనస్ ఇస్తే మైనస్ 2 క్యాన్సిల్ అయ్యి ప్లస్ మిగులుతుంది అని అర్థం. ఓకే. కాబట్టి డినామినేటర్ను బేస్ చేసుకొని ఆన్సర్ చెప్పవచ్చు. ఇచ్చిన ఫార్ములాలో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అనే దాని ప్రకారం ఇక్కడ మనకు ఆన్సర్ వస్తుంది. కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. ఇది ప్లస్ చేశాడు కాబట్టి మనం ఆ రెండు మైనస్ చేసుకుంటాం. ఒకవేళ ఇక్కడ మైనస్ చేసినట్టుగా కనబడితే డినామినేటర్లో అప్పుడు ఆ రెండు యాడ్ చేసుకుంటాం అంతే. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. 0.46 ఇంటూ 0.46 ప్లస్ 0.54 ఇంటూ 0.54 ప్లస్ 0.92 ఇంటూ 0.54 వాల్యూ ఎంత? సో మనం గమనించినట్లయితే ఈ ఫార్ములాస్ అన్నీ మనకు తెలిసినవే, కొత్తవి ఏం లేవు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నంబర్స్ రిపీట్ అయితే వాటిని ఏబీలు అనుకోమని చెప్పాను. ఈ రెండు నంబర్స్ ఒకటే, ఈ రెండు ఒకటే కాబట్టి ఇది 2 సార్లు వచ్చింది కాబట్టి ఏ స్క్వేర్ గాను, ప్లస్ ఇది కూడా 0.54 2 టైమ్స్ వచ్చింది కాబట్టి బి స్క్వేర్గా తీసుకున్నాం, ప్లస్ 2ab అనేది ఇట్లా తీసుకున్నట్లయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని అర్థం. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని వస్తుంది. మరి ఇక్కడ 2ab ఎట్లా కనబడుతుంది మనకు అంటే 2a అంటే ఏముందండి? 0.46 అంటే 46 అనుకోండి. 46 2 92 ఇంటూ బి, బి వాల్యూ ఎంత అంటే 0.54. కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్.
మరి ఏ ప్లేస్లో ఎంత తీసుకోవాలి, బి ప్లేస్లో ఎంత తీసుకోవాలంటే ఏ ప్లేస్లో 0.46, బి ప్లేస్లో 0.54. రెండు కలుపుకొని స్క్వేర్ చేసుకోవాలి. రెండు కలిపితే ఏమవుతుంది, 100 అవుతుంది. 100 మీన్స్ 1. ఓకే, 0.00 అని ఇట్లా 1.00. సో డెసిమల్ తర్వాత జీరోస్ ఉంటే వాల్యూ లేదు, అది 1 స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ ఆన్సర్ ఏంటంటే 1. ఓకే అండి, ఇది మనకు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని వాళ్ళు ఎక్స్పాండ్ చేసి ఇచ్చారు. దాన్ని మనం a ప్లస్ బి హోల్ స్క్వేర్గా రాసుకుంటాం. ఆన్సర్ ఎంత అంటే 1 వస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 27th. స్క్వేర్ రూట్ ఆఫ్ 93 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 43 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 31 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25. దీంట్లో ఒకే రూట్లో ఎన్ని వాల్యూస్ అన్నా ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు. కంటిన్యూషన్, దాంట్లో మధ్యలో ప్లస్ సింబల్స్ లేదా ప్లస్ మైనస్ మార్చుకుంటూ గుర్తులు ఎట్లాగైనా ఇవ్వచ్చు. సో ఎట్లా ఇచ్చినా కూడా ఈ క్వశ్చన్కి మనము ఆన్సర్ చేయడం వెరీ సింపుల్ అండి. అయితే క్వశ్చన్ చూడడానికి పెద్దగా అనిపించవచ్చు, కానీ వెరీ సింపుల్ ఆన్సర్. సో దీనికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి ఆన్సర్ తీసుకోవచ్చు, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి కూడా ఆన్సర్ తీసుకోవచ్చు. కానీ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ఆన్సర్ తీసుకోవడమే బెటర్, ఎందుకంటే ఇది 100% వాల్యూని ఇస్తుంది రైట్ హ్యాండ్ సైడ్ నుంచి వస్తే. లెఫ్ట్ నుంచి వస్తే కొన్ని సందర్భాల్లో ఆన్సర్ తేడా కూడా రావచ్చు. అందుకని మనం రైట్ హ్యాండ్ సైడ్ నుంచి తీసుకున్నట్లయితే ఎటువంటి క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని లేదు, జస్ట్ మనం కంటితో చూసే ఆన్సర్ చెప్పొచ్చు. ఫస్ట్ రూట్లో ఏం కనిపిస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 25 ఉంది. 25కి స్క్వేర్ రూట్ ఎంత అంటే 5. ఆ 5 తీసుకొచ్చి 31కి యాడ్ చేస్తే 36 అవుతుంది. ఆ 36 రూట్లో ఉంటుంది కాబట్టి దాని స్క్వేర్ రూట్ ఎంత అంటే 6. 6 తీసుకొచ్చి 43కి యాడ్ చేస్తే 49 అవుతుంది. 49 స్క్వేర్ రూట్లో ఉంటుంది. 49కి స్క్వేర్ రూట్ ఎంత అంటే 7. ఆ 7 తీసుకొచ్చి 93కి యాడ్ చేస్తే 100 అవుతుంది. 100కి స్క్వేర్ రూట్ ఎంత అంటే 10. కాబట్టి ఫైనల్గా మన ఆన్సర్ ఎంత అంటే 10 అవుతుంది. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ నుంచి వస్తే 25కి స్క్వేర్ రూట్ 5. ఆ 5 తీసుకొచ్చి దీనికి యాడ్ చేస్తే 36 అవుతుంది. 36కి స్క్వేర్ రూట్ ఎంత అంటే 6. మళ్ళీ ఆ 6 తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తే అది 49 అవుతుంది. 49కి స్క్వేర్ రూట్ ఎంత అంటే 7. మరి 7 తీసుకొచ్చి 93కి యాడ్ చేస్తే 100 అవుతుంది. 100కి స్క్వేర్ రూట్ ఎంత అంటే 10. సో ఫైనల్ ఆన్సర్ ఎంత అండి, 10 అండి. ఓకే, సో రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ఆ రూట్లో ఉండే వాల్యూస్ని తీసుకొచ్చి ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్ చేసుకుంటూ రావాలి. చివరికి వచ్చేసరికి మన ఆన్సర్ వచ్చేస్తుంది. సేమ్ అదే క్వశ్చన్ ఇంకోటి ఇచ్చాను 28 క్వశ్చన్లో చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 130 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 86 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 22 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9. సో దీంట్లో మరి రూట్లో ఫస్ట్ కుడివైపు నుంచి రైట్ హ్యాండ్ సైడ్ నుంచి చూస్తే ఫస్ట్ రూట్లో 9 ఉంది. 9కి స్క్వేర్ రూట్ ఎంత 3. ఆ 3 తీసుకొచ్చి 22కి యాడ్ చేస్తే 25 అవుతుంది. 25కి స్క్వేర్ రూట్ 5 అవుతుంది. ఆ 5 తీసుకొచ్చి 86లో మైనస్ చేయాలి, అప్పుడు 81 అవుతుంది. 81కి స్క్వేర్ రూట్ ఎంత అంటే 9. 9 తీసుకొచ్చి 130లో మైనస్ చేస్తే 121 వస్తుంది. 121కి స్క్వేర్ రూట్ ఎంత అంటే 11. ఓకే, ఆన్సర్ 11 అవుతుంది. చూడండి, 9కి స్క్వేర్ రూట్ 3. ఆ 3 తీసుకొచ్చి ఇక్కడ 22కి యాడ్ చేస్తే 25 అవుతుంది. 25కి స్క్వేర్ రూట్ 5. ఆ 5 తీసుకొచ్చి ఇక్కడ మైనస్ చేయాలి, మైనస్ ఉంది కాబట్టి మైనస్ చేస్తే అది 81 అవుతుంది. 81కి స్క్వేర్ రూట్ ఎంత అంటే 9. అగైన్ ఈ 9 తీసుకొచ్చి ఇక్కడ మైనస్ చేయాలి, అప్పుడు 121 వస్తుంది. 121కి స్క్వేర్ రూట్ ఎంత అంటే 11. ఓకే, టోటల్గా మన ఆన్సర్ ఎంత అండి, 11 అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ప్లస్ మైనస్ గుర్తులు ఇచ్చుకుంటూ మధ్యలో వాళ్ళు ఏ విధంగానైనా మార్చుకోవచ్చు, ఎట్లా ఇచ్చినా కూడా ఆన్సర్ చెప్పచ్చు. ఓకే రైట్. ఇవి ఈ రెండు సేమ్ మోడల్ అండి. 9409 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.9409 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 94.09 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.009409. దీని వాల్యూ టోటల్ ఏమవుతుందో చెప్పాలి. సో ఇక్కడ క్వశ్చన్ చూస్తే మనకు ఎట్లా ఉందంటే అన్ని నంబర్లు ఒకేలాగా ఉన్నాయి. చూడండి, 9409 అనేది కనపడుతుంది. సో 9409 అనేది కనపడుతుంది కాబట్టి 9409కి స్క్వేర్ రూట్ వాల్యూ ఏంటో తెలుసుకుంటే చాలు. మరి 9409కి మనం చెప్పుకున్న స్క్వేర్ రూట్ ఎట్లాగో చూడండి.
నంబర్ డైరెక్ట్గా చూసి ఆన్సర్ చెప్పొచ్చు. ఇది 97కి స్క్వేర్ రూట్, 97కి స్క్వేర్ రూట్ 9409కి స్క్వేర్ రూట్ 97. మరి 97కి స్క్వేర్ ఎట్లా తీసుకున్నాం మనం అంటే, దీన్ని మనము 97 స్క్వేర్ చెప్పినప్పుడు ఎట్లా చెప్పానంటే, ఇది చదివితే 97 స్క్వేర్ అని చదువుతాం, చదివేటప్పుడు 97 స్క్వేర్ అంటున్నాం. 97 స్క్వేర్లో 90ని డివైడ్ చేయండి. 97 స్క్వేర్ 90ని డివైడ్ చేయండి, 7 స్క్వేర్ అంటే 49 రాయండి అని చెప్పాను. ఇదే సేమ్ నంబర్ పైన కనబడుతుంది చూడండి. 97 స్క్వేర్ 9409 కాబట్టి దానికి స్క్వేర్ రూట్ ఎంత అంటే 97. సో అన్నింటికి 97 ఇక, కాకపోతే డెసిమల్ వచ్చింది కదా, ఎట్లా తీసుకోవాలో నేను చూపిస్తాను. 97 అన్నింటికి. సో ఇక్కడ దీనికి డెసిమల్ లేదు కాబట్టి 97 డైరెక్ట్గా వేసుకున్నాం. ఇక్కడ డెసిమల్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 4 డిజిట్స్ ఉంటే 2 డిజిట్స్కి డెసిమల్ జరుపుకోవాలి. రూట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత 2 డిజిట్స్ అయితే సింగిల్ డిజిట్, 4 డిజిట్స్ అయితే 2 డిజిట్స్, 6 డిజిట్స్ అయితే 3 డిజిట్స్ జరుపుకోవాలి. ఇక్కడ డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు మనం 97లో ఒక స్థానాన్ని అవతల జరుపుకోవాలంటే 9.7 వేసుకోవాలి. 2 డిజిట్స్ కాబట్టి సింగిల్ డిజిట్ని మూవ్ చేసుకోవాలి. 4 డిజిట్స్ కాబట్టి 2 డిజిట్స్ని డెసిమల్ తర్వాత మూవ్ చేసుకోవాలి. ఇక్కడ 6 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 డిజిట్స్ మూవ్ చేసుకోవాలి, అంటే అప్పుడు 0.097 అనేది వస్తుంది. సో వీటిలన్నిటిని యాడ్ చేసుకుంటే వచ్చిందే మన ఆన్సర్ అవుతుంది. మరి వీటిలన్నిటిని యాడ్ చేయాలంటే మనము దశాంశ భిన్నాలు చెప్పుకున్నాం. వీటిని యాడ్ చేసేటప్పుడు డెసిమల్ క్రింద డెసిమల్ వచ్చేట్టుగా రాసుకొని అన్నిటినీ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ 97, తర్వాత 0.97, నెక్స్ట్ 9.7, నెక్స్ట్ 0.097. ఇది రాసుకునే విధానం. అంటే అడిషన్ చేసేటప్పుడు డెసిమల్ క్రింద డెసిమల్ ఖచ్చితంగా వచ్చేట్టుగా రాసుకోవాలి. డెసిమల్ క్రింద డెసిమల్ రావాలి. అయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని డిజిట్స్ అయినా ఉండొచ్చు, కానీ డెసిమల్ ఖచ్చితంగా ఒకదాని కింద ఒకటి రావాలి. ఓకే, 7, 16, 17, 10, 107.767 అనేది ఆన్సర్. ఓకే, 97, 0.97, 9.7, 0.097 టోటల్ యాడ్ చేసుకుంటే 7, 16, ఓకే 17, అగైన్ 17, 107, 107.767 అనేది ఆన్సర్. సేమ్ అట్లాంటిదే ఇంకో క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. మరి దీనికి స్క్వేర్ రూట్ ఎట్లా వస్తుంది? ఇక్కడ 56 ఉంది, 25 చివరిలో 25 ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ మనకు ఆటోమేటిక్గా 5 వస్తుంది. 7 ఇక్కడ 56 అనేది ఎట్లా వస్తుందంటే కంటిన్యూషన్ నంబర్లు ఏవైతే మల్టిప్లై చేస్తే 56 వస్తుందో చూసుకోండి. 7 8 56 వస్తుంది కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 75. సో 75 స్క్వేర్ ఎంత అంటే 5625. 75కి స్క్వేర్ వాల్యూ 7 ఆఫ్టర్ నంబర్ 8, 7 8 56, 5 స్క్వేర్ 25. ఈ విధంగా మనం 75 స్క్వేర్ వన్స్ ప్లేస్లో 5 ఉండే నంబర్స్ స్క్వేర్ చెప్పుకున్నప్పుడు బేసిక్స్లో చెప్పడం జరిగింది. ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ మనకు యూజ్ అవుతాయని చెప్పాను. ఓకే, ఇప్పుడు దీని టోటల్ వాల్యూ మనకు స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత వస్తుందండి? 75 వస్తుంది. అన్నింటికి 75 వేసుకుందాం. 75, 75, 75 వేసుకుందాం. ఇప్పుడు డెసిమల్ ఎక్కడ ఉంచుకోవాలో చూడండి. దీనికి ఎక్కడ డెసిమల్ లేదు కాబట్టి 75 వేసుకోండి. డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఒక స్థానం జరుపుకోండి. డెసిమల్ తర్వాత 4 అంకెలు 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 ప్లేసెస్ మూవ్ చేసుకోండి. 0.75. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ 6 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 డిజిట్స్ మూవ్ చేసుకోండి. 0.075 3 డిజిట్స్ మూవ్ చేసుకోవాలి. సో టోటల్ యాడ్ చేసుకుందాం. 75, 7.5, 0.75, 0.075 ఇట్లా డెసిమల్ క్రింద డెసిమల్ వచ్చేట్టుగా వేసుకొని టోటల్ యాడ్ చేసుకోవాలి. ఖచ్చితంగా అడిషన్లో డెసిమల్ క్రింద డెసిమల్ ఉండాలి.
5, 12, 13, 8. సో 83.325 83.325 అనేది మన ఆన్సర్. ఓకే రైట్. ఈ విధంగా మనకు రూట్లో ఉంటే డెసిమల్ ఫామ్లో ఉన్నప్పుడు దశాంశం ఎట్లా తీసుకుంటాం. డెసిమల్ ఫామ్లో రూట్లో ఇచ్చారనుకోండి, అది స్క్వేర్ రూట్కి వచ్చేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుందని చూపించడానికి. ఓకే రైట్. ఈ రెండు సేమ్ మోడల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడికి రండి. క్వశ్చన్ నెంబర్ 31. స్క్వేర్ రూట్ ఆఫ్ 72 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 72 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 72 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 72 అని కంటిన్యూషన్గా ఇచ్చాడు అండ్ సో ఆన్. దీని క్వశ్చన్కి ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటున్నాడు. రూట్ లోపల సేమ్ నంబర్ ఇచ్చాడు, అగైన్ ప్లస్ సింబల్ ఉంది. సేమ్ నంబర్ ఇచ్చాడు, ప్లస్ సింబల్ ఉంది. నెక్స్ట్ ఇది కంటిన్యూషన్ అవుతుంది అండ్ సో ఆన్ డాట్ 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 అని పెట్టాడు. నెక్స్ట్ దాని ఆన్సర్ ఏంటో చెప్పాలి. ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇచ్చిన నంబర్ ఏదైతే ఉందో దాన్ని 2 వరుస సంఖ్యల లబ్దంగా రాసుకోవాలి. అంటే 2 సీక్వెన్సీ నంబర్స్ మల్టిప్లైలో డివైడ్ చేసుకోవాలి. అప్పుడు దీన్ని ఎట్లా డివైడ్ చేస్తామంటే 8 9s 72గా డివైడ్ చేస్తాం. మనకి ఇచ్చే క్వశ్చన్ కూడా అట్లానే వస్తుంది, 2 వరుస సంఖ్యల లబ్దంగా వస్తుంది. కాబట్టి దీంట్లో 2 వరుస సంఖ్యల లబ్దంలో మనం ఆ నంబర్ని తీసుకుంటున్నాం, 8 9s 72. ఓకే నెక్స్ట్ ఇక్కడ ప్లస్ సింబల్ ఇచ్చాడు అంటే ఏదైతే పెద్ద సంఖ్య ఉందో ఆ పెద్ద సంఖ్యనే ఆన్సర్ అవుతుంది. అంటే ఆన్సర్ ఎంత అంటే 9. ఓకే ప్లస్ సింబల్ ఇచ్చినప్పుడు పెద్ద సంఖ్య, మైనస్ సింబల్ ఇచ్చినప్పుడు చిన్న సంఖ్య తీసుకుంటాం. ప్లస్ గుర్తు ఉంటే పెద్ద సంఖ్య ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ప్లస్ సింబల్ కాకుండా మైనస్ సింబల్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఆ 2 నంబర్లలో ఏది చిన్నదో దాన్ని ఆన్సర్గా తీసుకోవాలి. సో నెక్స్ట్ కోసం చూడండి 32. స్క్వేర్ రూట్ ఆఫ్ 20 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 20 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 20 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 20 స్క్వేర్ రూట్ ఆఫ్ 20 అండ్ సో ఆన్ అని ఇట్లా ఇచ్చాడు. మరి దీంట్లో ఇచ్చిన 20ని మనం ఎట్లా డివైడ్ చేసుకుంటామంటే 2 వరుస సంఖ్యల లబ్దంలో 4 5s 20గా డివైడ్ చేసుకున్నాం. 4 5s 20గా డివైడ్ చేసుకున్నాం. మైనస్ సింబల్ ఉంది కాబట్టి ఇందులో ఏది చిన్నదో ఆ చిన్న సంఖ్యను ఆన్సర్గా తీసుకోవాలి. ప్లస్ సింబల్ ఉంటే పెద్ద సంఖ్య, మైనస్ సింబల్ ఉంటే చిన్న సంఖ్యను ఆన్సర్గా తీసుకోవాలి. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్లో మైనస్ సింబల్ ఉంది కాబట్టి మరి మైనస్ గుర్తుంటే చిన్న సంఖ్య ఆన్సర్ అవుతుంది. ఓకే మైనస్ సింబల్ ఉంది కాబట్టి చిన్న సంఖ్యను మనం ఆన్సర్గా తీసుకున్నాం. ప్లస్ సింబల్ ఉంటే పెద్ద సంఖ్య, మైనస్ సింబల్ ఉంటే చిన్న సంఖ్య. ఇచ్చిన నంబర్ని 2 వరుస సంఖ్యల లబ్దంగా డివైడ్ చేసుకోవాలి. అగైన్ క్వశ్చన్లో గమనించండి, డాట్ 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 అంటే కంటిన్యూషన్ అవుతుంది, ఇంకా ఎండ్ కాలేదు. అట్లా ఉన్నప్పుడు మాత్రమే ఈ రూల్ వర్తిస్తుంది. ఓకే సో స్క్వేర్ రూట్ ఆఫ్ 7 స్క్వేర్ రూట్ ఆఫ్ 7 స్క్వేర్ రూట్ ఆఫ్ 7 స్క్వేర్ రూట్ ఆఫ్ 7 అండ్ సో ఆన్ అని ఇట్లా ఇచ్చాడు. లోపల ఒకటే నంబర్ ఉంది, సేమ్ నంబరు 7 అనే నంబరు ఇస్తూ వస్తున్నాడు రూట్లో, కానీ ఏ సింబల్ లేదు, ప్లస్ లేదు మైనస్ లేదు. ఓకే ప్లస్ లేదు మైనస్ లేదు అండ్ సో ఆన్ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఒకే నంబర్ ఉండి వితౌట్ సింబల్ కంటిన్యూషన్ అవుతుంది అంటే ఆ నంబరే ఆన్సర్ అవుతుంది. సో n is equal to 7. లోపల ఏ నంబర్ అయితే ఉందో ఆ నంబరే ఆన్సర్ అవుతుంది. ఓకే ఇక్కడ మనకు ఇచ్చిన నంబరే ఆన్సర్ అని అర్థం కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ 7 అని వేసుకోండి. ఓకే రైట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి 34. రూట్ 5 రూట్ 5 రూట్ 5 రూట్ 5 రూట్ 5 ఉంది. ఇక్కడ కూడా ఎటువంటి సింబల్ లేదు, ఏ సింబల్ లేదు. మరి దానికి దీనికి క్వశ్చన్ నెంబర్ 33కి 34కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 34కి 33కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ 33లో కంటిన్యూషన్ ఇచ్చాడు. ఇట్లా కంటిన్యూషన్ ఉందంటే లోపల ఏ నంబర్ ఉందో అదే ఆన్సర్ అవుతుందని చెప్పి, ఇక్కడ మరి కంటిన్యూషన్ కాలేదు, ఎండ్ చేశాడు. ఇక్కడికి క్వశ్చన్ మార్క్ పెట్టాడు, ఇక్కడికి ఎండ్ చేసి క్వశ్చన్ మార్క్ పెట్టాడు అండ్ సో ఆన్ అనే డాట్ డాట్ సింబల్ ఇవ్వలేదు కాబట్టి మరి దీని ఆన్సర్ ఎట్లా వస్తుంది. ఓకే దీంట్లో
ఏ నంబర్ అయితే ఉందో ఆ నంబరు మనం ఏమనుకుంటామంటే ఏ అనుకుంటాం. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 5. ఈ ఏ అనేది ఎన్నిసార్లు ఇవ్వబడింది, నంబర్ ఆఫ్ టైమ్స్ 1 2 3 4 5 6 టైమ్స్ ఇవ్వబడింది. ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా ఏంటో చూద్దాం. ఓకే, ఏ పవర్ 2 power n minus 1 by 2 power n అనేది ఫార్ములా. ఏ పవర్ 2 power n minus 1 by 2 power n. A means 5, 2 power n, n means 6 by 2 power 6. 5 power 2 power 6 30 64. 2 power 6 means 64. 64 minus 1 by 2 power 6 64. Then 5 power 63 by 64. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఓకే, 2 power n is equal to 1024. Then find 2 power n minus 4. 2 power n is equal to 1024. Then find 2 power n minus 4. సో పవర్ వాల్యూస్ తెలుసుంటే మనకి ఇక్కడ సింపుల్ ఆన్సర్. దీన్ని 2 మెథడ్స్లో చేయొచ్చు. దెన్ 2 మెథడ్స్ చూపిస్తాను, ఫస్ట్ అండ్ సెకండ్ మెథడ్. సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే బేసెస్ ఈక్వల్ చేసుకోవడం. 2 power n is equal to 1024 అంటే 2 power 10. దెన్ బేసెస్ ఈక్వల్ అయినాయి కాబట్టి పవర్స్ ఈక్వల్, n is equal 10. n is equal 10 అంటే 2 power n minus 4 అన్నాడు క్వశ్చన్లో, కాబట్టి 10 minus 4 దట్ ఈజ్ ఈక్వల్ 2 power 6. 2 power 6 అంటే 64 ఆన్సర్. ఆన్సర్ 64. ఇది ఫస్ట్ మెథడ్. అగైన్ సెకండ్ మెథడ్ చూడండి. 2 power n minus 4 నుంచి ఆన్సర్ తీసుకుందాం. ఇంతకుముందు 2 power n is equal to 1024 అనే నంబర్ నుంచి తీసుకున్నాం. ఇప్పుడు 2 power n minus 4 నుంచి తీసుకుంటాం. సో 2 power n minus 4 అంటే ఇది a power m minus n is equal to a power m by a power n. ఈ ఫార్ములాను బేస్ చేసుకొని తీసుకుంటాం. ఓకే రైట్. దీని ప్రకారం మనం గమనించినట్లయితే ఇక్కడ a power m by a power n. a power n అంటే 2 power n by a power n అంటే 2 power 4. సో 2 power n అంటే గివెన్ వాల్యూ దట్ ఈస్ 1024, ఇచ్చిన వాల్యూ 1024 బై 2 power 4 అంటే అది 16 అవుతుంది. మనం క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. 16 6 96 అండ్ 16 4 64. సో ఫైనల్ ఆన్సర్ ఎంత అండి? 64. ఓకే రైట్. ఇది సెకండ్ మెథడ్. a power m minus n ఇట్ ఈస్ ఈక్వల్ టు a power m by a power n. బేసెస్ ఈక్వల్ అయ్యి డివిజన్లో ఉంటే పవర్స్ మైనస్ చేసుకుంటాం. ఆ ఫేమ్లో ఇక్కడ ఆ ఫార్ములా ప్రకారం మన ఆన్సర్ ఎంత వచ్చిందండి? 64. 2 power n అంటే గివెన్ వాల్యూ వాళ్ళే ఇచ్చారు. 2 power n అంటే 1024 బై 2 power 4 అంటే 16. 16తో క్యాన్సిల్ చేసుకుంటే 64 టైమ్స్ పోతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. 4 into 8 power m by 2 power 5. 4 into 8 power m by 2 power 5. Then find value of m. ఇక్కడ m వాల్యూ కనుక్కోవాలి, m ఫైండ్ చేయాలి. m వాల్యూ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ LHS సైడ్ RHS సైడ్ బేసెస్ ఈక్వల్ ఉన్నాయో లేదా చూసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ బేసెస్ ఈక్వల్ చేసుకుంటే మనకు కావాల్సిన m వాల్యూ సింపుల్గా వచ్చేస్తుంది. మరి ఇక్కడ 4 అంటే దాన్ని 2 స్క్వేర్గా తీసుకుంటాం. అగైన్ 8 అంటే 2 క్యూబ్ రాసుకుంటాం. అగైన్ హోల్ పవర్ m దట్ ఈజ్ ఈక్వల్ 2 power 5. ఓకే నెక్స్ట్ స్టెప్లో 2 స్క్వేర్ ఇంటూ 2 power 3 ఇంటూ m. ఈ రెండు పవర్స్ మల్టిప్లైలోకి వెళ్ళిపోతాయి. a power m హోల్ పవర్ m, a power m హోల్ పవర్ m దట్ ఈజ్ ఈక్వల్ టు a power m ఇంటూ m. కాబట్టి 3 ఇంటూ m 3m ఈజ్ ఈక్వల్ 2 power 5. ఓకే నెక్స్ట్ కండిషన్ ఏంటి అంటే బేసెస్ ఈక్వల్ అయ్యి ఉండి మధ్యలో ఎక్కడైనా ఈజ్ ఈక్వల్ సింబల్ ఉంటే, బేసెస్ ఈక్వల్ అయ్యి మధ్యలో ఈజ్ ఈక్వల్ సింబల్ ఉంటే బేసెస్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే అంటే బేసెస్ ఈక్వల్ అయ్యి
ఈజ్ ఈక్వల్ సింబల్ ఉంటే పవర్స్ ఈక్వల్ కాబట్టి. ఓకే, పవర్స్ ఈక్వల్ అవుతాయి. నెక్స్ట్ బేసెస్కి ఇంటూ ఉంటే పవర్స్ ప్లస్ అవుతుంది, బేసెస్కి ఈజ్ ఈక్వల్ ఉంటే పవర్స్ ఈక్వల్ అవుతుంది. ఇవి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఈజ్ ఈక్వల్ సింబల్ ఉంది అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ బేసెస్ అన్ని ఈక్వల్ కాబట్టి బేసెస్ క్యాన్సల్. ఇంటూ ఉంటే పవర్స్ అడిషన్ ఈజ్ ఈక్వల్ అయితే ఈజ్ ఈక్వల్ వేసుకుంటాం. ఇప్పుడు బేసెస్తో మనకు పని లేదు, పైన ఉండే పవర్స్ తీసుకుందాం. 2 + 3m ఈజ్ ఈక్వల్ టు 5. దెన్ 2ని రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేస్తే -2 అవుతుంది. 3m ఈజ్ ఈక్వల్ టు 5 - 2. 3m ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, m ఈజ్ ఈక్వల్ టు 3/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో m వాల్యూ ఎంత అండి? ఓకే, రైట్. సో ఇక్కడ మనకు m వాల్యూ ఎంతో తెలిసిపోయింది. క్వశ్చన్ నెంబర్ 37. క్యూబ్ రూట్ ఆఫ్ 1728 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 4096. మనకు క్యూబ్ రూట్లు స్క్వేర్ రూట్లు పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి. బేసిక్స్లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, అవే ఇక్కడ యూజ్ అవుతాయి. సో మరి ఈ నంబర్స్ మనం గమనించినట్లయితే 12 క్యూబ్ 1728 అంటే 1728కి క్యూబ్ రూట్ ఎంత అంటే 12. నెక్స్ట్ 16 క్యూబ్ 4096. సో దీనికి క్యూబ్ రూట్ 4096 16. 12 16s 192 ఆన్సర్ ఎంత అంటే 192. నెక్స్ట్ 24 క్యూబ్ 13,824. నెక్స్ట్ 25 క్యూబ్ 15,625. సో దీనికి 13,824కి క్యూబ్ రూట్ 24, 15,625కి క్యూబ్ రూట్ 25. రెండు యాడ్ చేసుకుంటే 49 ఆన్సర్. ఓకే, సో మనకు క్యూబ్స్ పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి 30 క్యూబ్స్ వరకు. అప్పుడు మీరు ఇలాంటి క్వశ్చన్స్ అన్నింటికి సింపుల్ ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 39 చూడండి. ఇట్లాంటి క్వశ్చన్ మనం ఆల్రెడీ స్క్వేర్స్ తీసుకొని స్క్వేర్ రూట్లలో చేసుకున్నాం. అదే ఇప్పుడు క్యూబ్ రూట్లో వచ్చింది. అయితే ఇట్లాంటి క్వశ్చన్స్ రూట్ లోపల ప్లస్ మైనస్ సింబల్తో రావచ్చు అని చెప్పుకున్నాం. క్యూబ్ రూట్ ఆఫ్ 333 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 987 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 2197. దీనికి ఆన్సర్ ఎంత? మనం రైట్ హ్యాండ్ సైడ్ నుంచి రావచ్చు లేదా లెఫ్ట్ నుంచి రావచ్చు. అయితే రైట్ నుంచి వస్తే 100% వాల్యూ అని చెప్పాను, లెఫ్ట్ నుంచి వస్తే ఒక్కోసారి పొరపాటు జరగవచ్చు. ఓకే, అయితే మనం ఇక్కడ తీసినట్లయితే లెఫ్ట్ నుంచి వస్తే 333 తర్వాత ప్లస్ సింబల్ ఉంది కాబట్టి 333 తర్వాత ప్లస్ సింబల్ ఉంది కాబట్టి 330 కంటే పెద్దగా వచ్చే 333 కంటే పెద్దగా వచ్చే క్యూబ్ నెంబర్ ఏంటో చూసుకోవాలి. మరి దీనికంటే పెద్దగా వచ్చే క్యూబ్ నెంబర్ ఏమవుతుంది? 343. మరి 343కి క్యూబ్ రూట్ ఎంతంటే 7. ఆన్సర్ ఫైనల్గా ఏమొస్తుందంటే 7 వస్తుంది. ఇది నేను లెఫ్ట్ నుంచి చూసి చెప్తున్నాను. అదే రైట్ నుంచి కూడా 7 అవుతుందా లేదా చూద్దాం. 2197 13 క్యూబ్ 2197. 13 క్యూబ్ అంటే 2197. దెన్ దీనికి క్యూబ్ రూట్ ఎంత అండి? 13. సో ఈ 13 తీసుకొచ్చేసి మనం 987కి యాడ్ చేస్తే 1000 అవుతుంది. ఓకే, ఇది యాడ్ చేస్తే 1000 అవుతుంది. మరి 1000కి క్యూబ్ రూట్ ఎంత అంటే 10. అగైన్ ఈ 10 తీసుకొచ్చేసి ఇక్కడ యాడ్ చేస్తే అప్పుడు అదేమవుతుందంటే 343 అవుతుంది. ఓకే, 10 తీసుకొచ్చి యాడ్ చేస్తే 343 అవుతుంది. 343కి క్యూబ్ రూట్ ఎంత అంటే 7 అవుతుంది. ఓకే, సో మనకేం తెలిసి ఉండాలి? క్యూబ్స్ తెలిసి ఉండాలి, దానికి క్యూబ్ రూట్స్ తెలిసి ఉండాలి. క్యూబ్ రూట్స్ పర్ఫెక్ట్గా తెలిసి ఉంటాయి. ఇట్లాంటి క్వశ్చన్స్ వెరీ సింపుల్. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 40. x/5 - x/6 = 4. దెన్ ఫైండ్ x. ఇట్లా 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి, మధ్యలో మైనస్ సింబల్ ఉంది లేదా ప్లస్ సింబల్ ఉంది లేదా ఈక్వల్ టు ఉంది అంటే క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకుందాం. అయితే ఇక్కడ ప్లస్ సింబల్ ఉన్నా మైనస్ సింబల్ ఉన్నా 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్లో వెళ్తే 6 × x 6x
మైనస్ 5 ఇంటూ ఎక్స్ 5x బై న్యూమరేటర్స్ మల్టిప్లై చేసినట్టుగానే డినామినేటర్స్ కూడా మల్టిప్లై చేయాలి. 5 6 30 ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, నెక్స్ట్ 6xలో నుంచి 5x మైనస్ చేసుకుంటే x బ్యాలెన్స్ ఉంటుంది బై 30 ఈజ్ ఈక్వల్ టు 4. మనకు కావాల్సింది x వాల్యూ కదా, ఈ 30 అవతలకి మూవ్ చేస్తే ఇంటూ 30 బైలో ఉంది కాబట్టి అవతలకి వెళ్తే ఇంటూ అవుతుంది. 4 ఇంటూ 30. సో x ఈజ్ ఈక్వల్ టు 120. ఆన్సర్ ఎంత అంటే 120 అవుతుంది. ఓకే, రైట్.